ఓం నమ శివాయ. 16 సోమవారాల వ్రతాన్ని ఏ విధంగా చేయాలి, అలాగే మనం పూజ ఏ సమయంలో చేయాలి, నారికేళ్ల దీపం ఎలా పెట్టాలి అన్నీ ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే ఉపవాస నియమాలు, అలాగే ఈ సోమవారాల వ్రతం ఎప్పుడు స్టార్ట్ చేయాలి, అలాగే ఈ సోమవారాల వ్రతాన్ని ఎవరెవరు చేసుకోవచ్చు అని ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఈ పూజ అనేది ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ సోమవారం స్టార్ట్ చేసి కార్తీక మాసంలో సోమవారం అయితే ఎండ్ అవుతుంది. మొత్తం 16 సోమవారాలు అయితే చేయవలసి ఉంటుంది. అలాగే స్వామివారికి గోధుమ రవ్వతో ప్రసాదం అయితే చేయాలి. పంచామృతం కలిపి పెట్టుకోవాలి. అలాగే మనం పళ్ళు అవి పెడుతూ ఉంటాం కదా, ఇంకా అరటి పళ్ళు మన దగ్గర ఏ పళ్ళు ఉంటే అవి కూడా పెట్టచ్చు. అలాగే ఈ వ్రతాన్ని చాలామంది మార్నింగ్ టైంలో చేస్తారు, ఇంకా ఈవినింగ్ టైంలో చేస్తే చాలా మంచిది. అంటే ప్రదోష వేళలో శివుడికి చాలా ఇష్టం కదా, సో ఆ టైంలో ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఇంకా ఆ టైంలో అయితే పూజ చేసుకోవాలి. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఈరోజు ఉప్పు వేయని ఆహారం అయితే తీసుకోవచ్చు. అలాగే ఆయిల్ కూడా టచ్ అవ్వకుండా చాలా మంచిది. ఈ వ్రతాన్ని అయితే ఎవరైనా ఆచరించవచ్చు శ్రద్ధ భక్తులతో. ఆ పరమశివుడిని వివాహం ఆడడానికి సాక్షాత్తు ఆ పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించింది. ఈ వ్రతానికి మనం ముందుగా మొత్తం ఇల్లు శుభ్రం చేసుకొని ముందు రోజు అంటే ఆదివారం కూడా మీరైతే నాన్ వెజ్ అయితే ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆ రోజే మనం పూజ సామాగ్రి అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఆదివారం రోజు కూడా నాన్ వెజ్ ముట్టుకోకూడదు. ఇంకా సోమవారం మార్నింగే లేచి ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత మనం సోమవారికి ప్రసాదమై చేసుకొని ఇంకా పీఠం అయితే రెడీ చేసుకోవాలి. ఇలా పీటకి పసుపు మొత్తం రాసి, పొడి లేకుండా మొత్తం పసుపు రాయాలి. ఇలా రాసిన తర్వాత పీట మొత్తం బొట్లు పెట్టుకొని మనమైతే సోమవారికి పీఠం రెడీ చేసుకోవాలి. ఎక్కడైతే ఈ పూజలో సోమవారికి నువ్వుల నూనెతో అయినా లేక ఆవు నెయ్యితో అయినా మనం దీపారాధన చేసుకోవచ్చు. నువ్వుల నూనె అయినా పర్వాలేదు, అలాగే ఆవు నెయ్యి అయినా పర్వాలేదు. అలాగే ఈ పూజలో మనం పసుపు గణపతిని కూడా చేసుకోవాలి. అలాగే మనం ఈ పూజలో మెయిన్గా కావాల్సింది ఏంటంటే పుట్టమన్ను ఎందుకంటే ఇంకా మనం శివలింగం చేస్తాం కదా, శివలింగాన్ని మనం పుట్టమన్నుతోనే చేయాలి. ఇలా పుట్టమన్నుతో చేసిన శివలింగాన్ని మనం ఈ పూజలో అయితే పూజిస్తాము. శివపార్వతులు ఉన్న చిత్రపటం ఒకటి ఉంటే ఇంకా ఇలా పీఠం రెడీ చేసుకున్న తర్వాత మనం ఒక దగ్గర పెట్టుకుంటాం కదా పీఠం. ఇలా పీఠం పెట్టుకున్న తర్వాత శివపార్వతుల ఫోటో ఒకటి పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత శివపార్వతుల ఫోటోని మనం అయితే అలంకరించుకోవాలి మొత్తం పూలతోని. అలాగే మనం దేవుని వస్త్రం ఉంటుంది కదా, ఆ వస్త్రం కూడా అలంకరించుకొని మొత్తం మనం పీట వేసిన తర్వాత దాని మీద ఒక పసుపు పచ్చ లేదా ఎరుపు జాకెట్ ముక్కలు ఉంటాయి కదా కొత్తవి, సో అది ఫోల్డ్ చేసుకొని ఇంకా మనం పీఠం మీద అయితే వేసుకోవాలి. ఇలా పీఠం మనం రెడీ చేసిన తర్వాత పసుపై రాసి బొట్లు పెట్టిన తర్వాత ఇలా అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం ఆ జాకెట్ ముక్కనైతే రెడీ చేసుకుంటాం కదా, అది మొత్తం మడత పెట్టుకొని ఈ పీటకి సరిపడా ఇలా పీఠం రెడీ చేసుకుంటాం కదా దీని మీద వేయాలి. అలాగే ఈ 16 సోమవారాల వ్రతకథ బుక్ కూడా ఉంటుంది. ఇంకా ఆ బుక్ తెచ్చుకొని మీరైతే సోమవారాల వ్రతాన్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మాకు చదవడం రాదు అనుకునే వాళ్ళు ఇంకా యూట్యూబ్లోనే చాలా ఛానల్స్లో మనకి ఈ పూజకు కావాల్సిన స్తోత్రాలు అలాగే అష్టోత్తరాలు కూడా ఉన్నాయి. అవి పెట్టుకొని మీరైతే పూజ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ పూజ చేసుకుంటున్నప్పుడు మనం 5 కథలు అయితే ఉంటాయి. ఇందులో 16 సోమవారాల కథలో మొత్తం 5 కథలు ఉంటాయి. ఆ కథ మొత్తం వినాలి. మనం ఆ కథలు ఇంకా ఈ పూజ చేసుకుంటున్నప్పుడే ఆ కథలు కూడా వినాలి. ఫస్ట్ అయితే మనం పసుపు గణపతిని చేస్తాం కదా, గణపతిని పూజించుకోవాలి. తర్వాత పరమశివుని పూజించుకోవాలి. ఫస్ట్ మనం దీపారాధన మొత్తం అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి అండి. ఇంకా పూజలో మనకి వ్రతకథ బుక్ దొరుకుతుందని ఇంకా చదవడం రాని వాళ్ళు యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని ఇంకా యూట్యూబ్లోనే ఇంకా మనకి స్తోత్రాలు అలాగే అష్టోత్తరం స్వామివారికి పూజ ఎలా చేయాలి అవన్నీ అందులో ఉంటాయి. ఇంకా వీడియో పెట్టుకొని మనమైతే పూజ చేసుకోవచ్చు.
పూజ అంతా అయిపోయిన తర్వాత మనమైతే 5 కథలు వినాలి. ఆ కథ మొత్తం ఒకే కథలా ఉంటుంది. ఇంకా ఆ వీడియో కూడా మనకి యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆ కథ పెట్టుకొని వినాలి. ఇంకా ఈవినింగ్ టైంలో పూజ చేసేవాళ్ళు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండే ఉంటారు కదా. సో ఈవినింగ్ టైంలో పూజ అయిపోయిన తర్వాత స్వామివారి ప్రసాదం అయితే తీసుకోవచ్చు. అలాగే మనం స్వామివారి దగ్గర గోధుమ రవ్వ ప్రసాదం పెడతాం కదా, ఆ ప్రసాదాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగం మనకి, అలాగే ఒక భాగం పూజ అయిపోయిన తర్వాత ముత్తైదువుని పిలిచి తాంబూలం ఇస్తాం కదా, సో వాళ్ళకి కొంచెం, అలాగే ఇంకొక భాగం పశువులకు కానీ పక్షులకు కానీ పెడితే చాలా మంచిది. అలాగే మీ చుట్టుపక్కల ఆవు అవైలబుల్గా ఉంటే మ్యాక్సిమం ఆవుకు పెట్టడానికి ట్రై చేయండి. అలాగే దేవుడి దగ్గర పళ్ళు ఇంకా ప్రసాదాలు ఏవైనా మనం స్వీకరించవచ్చు. ఇంకా ఉపవాసానికి నియమమేమి ఉండదు, ఇంకా ప్రసాదాలు అయితే తీసుకోవచ్చు. ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు చెప్పాను కదండి, ఆ రోజు ఉప్పు తగలకుండా ఏ ఆహారమైనా తీసుకోవచ్చు. ఇలా మనం పీఠం రెడీ చేసుకున్న తర్వాత మొత్తం తమలపాకులతో ఇంకా బొట్లు కూడా పెట్టుకొని మనం పసుపు గణపతిని, అలాగే మనం చెప్పాను కదా పుట్టమన్నతో ఇంకా శివయ్యను కూడా చేసుకొని తమలపాకుల్లోనే పెట్టుకోవాలి. ఇలా తమలపాకులతో అలంకరించుకోవాలి. చాలా వరకు ఇంకా పసుపు గణపతినే చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ పసుపు గణపతిని అలాగే పార్వతీ అమ్మవారిని కూడా చేస్తున్నాను. ఇలా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం పుట్టమన్ను తెస్తాం కదా, ఇంకా పుట్టమన్నుతో అప్పుడు ఆ శివయ్య రూపాన్ని, మనం శివలింగాన్ని చిన్నగా ఏ రూపంలోనైనా చేసుకోవచ్చు. కొంతమంది ఇంకా శివయ్య మొత్తం రూపం, అలాగే ఇంకా పాము పడగబెట్టిన రూపం మొత్తం చేసి పెడుతూ ఉంటారు. మొత్తం చేయడం రాని వాళ్ళు ఈశ్వరుడు రూపం వచ్చేలా కొంచెం శివలింగం రూపం వచ్చే టైప్లో చేసుకుంటే సరిపోతుంది. ఈ పుట్టమన్ను ఎక్కడ అవైలబుల్గా ఉంటుందంటే మనకి పూజా స్టోర్స్ ఉంటాయి కదా, ఇంకా పూజా స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. లేకపోతే మీరు విలేజెస్లో ఉంటే విలేజెస్లో అయితే మనకి దగ్గరగానే ఉంటుంది కాబట్టి విలేజెస్లో చాలా అవైలబుల్గానే ఉంటాయి. అలాగే మనకి పూజా స్టోర్స్లోని ఆన్లైన్లో కూడా దొరికేస్తున్నాయి ఇప్పుడు పుట్టమన్ను. అలాగే ఈ 16 సోమవారాల వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా వివాహం కాని వాళ్ళైనా ఉద్యోగం కోసమైనా ఎవరైనా సరే ఈ 16 సోమవారాల వ్రతాన్ని అయితే ఆచరించవచ్చు. ఇంకా అలాగే మీకు బిల్వపత్రాలు కూడా అవైలబుల్గా ఉంటే బిల్వపత్రం కూడా సమర్పించండి. అలాగే మనకి తెల్ల జిల్లేడు ఉంటుంది కదా, తెల్ల జిల్లేడు పూలను కూడా సమర్పించండి, స్వామివారికి ఇష్టమైనవి కదా. ఇంకా మనకి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వ్రత కథలు కూడా వినేసిన తర్వాత లాస్ట్లో ముత్తైదువుని పిలిచి మనం తాంబూలం అయితే ఇవ్వాలి. కొంతమంది అయితే ఇంకా ఏ రోజు ఏ సోమవారం ఆ సోమవారం ఇస్తూ ఉంటారు. అలాగే లేకపోతే 16 సోమవారాలు కంప్లీట్ అయిన తర్వాత 17వ సోమవారం ఉద్యాపన చేస్తారు కదా, సో అయిపోయిన తర్వాత పూజ అప్పుడు కూడా ఇస్తూ ఉంటారు. మీకు ఎలా వీలుంటే అలా ఇవ్వచ్చు. నారికేళ దీపం స్వామివారికి ఎలా పెట్టాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే మనం రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్ తీసుకొని అందులోనే మనం కొన్ని బియ్యం వేసుకోవాలి. ఇలా బియ్యం వేసిన తర్వాత ఆ పాత్రకి ఫస్ట్ మనం పసుపు రాసుకొని బియ్యం వేసుకోవాలి. ఇలా బియ్యం వేసి దాంట్లోనే మనం 2 తమలపాకులు తీసుకొని తమలపాకులకు పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. పసుపు కుంకుమ వేసిన తర్వాత తమలపాకులో ఆ బియ్యంలో తమలపాకులు పెట్టేసి, అలాగే మనకి కొబ్బరికాయ వచ్చేసి కొబ్బరికాయ కొడతాం కదా, ఆ కొబ్బరికాయలో 3 కళ్ళు ఉన్న వైపు భాగం ఉంటుంది కదా, ఆ భాగాన్ని అయితే మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పీచు అంతా తీసేసి దానికి మనం బాగా పసుపు రాసుకోవాలి. మొత్తం పసుపు రాసిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకోవాలి చుట్టూ, అలాగే పైన కూడా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలా కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత మనం తమలపాకు పెట్టాం కదా ఇంకా బియ్యం పైన, దాని మీద ఈ కొబ్బరికాయను అయితే పెట్టుకోవాలి. ఇలా కొబ్బరి చిప్పని పెట్టిన తర్వాత దాంట్లో నువ్వుల నూనె కానీ లేకపోతే ఆవు నెయ్యి కానీ ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. ఈ నారికేళ దీపాన్ని మాస శివరాత్రి వస్తుంది కదా, ఆ టైంలో కానీ లేకపోతే మనకి వీలున్న టైంలో ఏ టైంలో అయినా పెట్టుకోవచ్చు. ఈ సోమవారాల వ్రతంలో కూడా మనం ఈ నారికేళ దీపాన్ని అయితే పెట్టుకోవచ్చు. శివరాత్రికి కూడా ఈ నారికేళ దీపాన్ని అయితే పెడుతూ ఉంటారు. అలాగే మనం ఇలా పెట్టిన తర్వాత నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేస్తాం కదా, వేసాక దీంట్లో 3 ఒత్తులు అయితే వేసుకోవాలి. 2 చొప్పున 3 ఒత్తులు అయితే ఈ నారికేళ దీపంలో వేయాలి.
ఇది మనం పూజ అయితే స్టార్ట్ చేసేటప్పుడే ఈ నారికేల దీపాన్ని అలాగే దీపపు కుందులను కూడా వెలిగించుకొని మనం ఈ పూజను అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఈ నారికేల దీపం పెట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇంకా స్వామివారి అనుగ్రహం అయితే మనకు ఉంటుంది. అప్పుల బాధలున్నా తొలగిపోతాయి. అలాగే ఏమైనా దృష్టి దోషాలున్నా తొలగిపోతాయి. ఇలా నారికేల దీపం ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఈ దీపాన్ని అయితే పూలతో అలంకరించుకోవాలి. మొత్తం మనం ఇత్తడి పళ్ళెం పెట్టాం కదా, సో దాన్ని కూడా ఇలా పూలతో అలంకరించుకోవాలి. మొత్తం పూలతో అలంకరించుకున్న తర్వాత మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. పూజ అయిన తర్వాత ఈ కొబ్బరికాయనైతే మనం ఏదైనా పుణ్య నదిలో కానీ లేకపోతే ప్రసాదం కూడా చేసుకుని తినవచ్చు. అలా కాని వాళ్ళు ఏదైనా పుణ్య నదిలో అయితే వదిలేయాలి. ఇలా మనం ఈ సోమవారాల వ్రతాన్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ సోమవారాల వ్రతం ఆచరించిన వాళ్ళకి కోరిన కోరికలు తీరుతాయంట. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ పూజ చేయడానికి ఎప్పటి నుంచో చేద్దాం అనుకుని నాకు అయితే ఇప్పుడు కుదిరి ఇప్పుడు చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆషాఢ మాసంలో స్టార్ట్ అవుతుంది, కార్తీక మాసంలో ఎండ్ అవుతుంది. ఈ వ్రతం అనేది 16 సోమవారాలు అయిపోయిన తర్వాత 17వ సోమవారం శివలింగాలను అన్నింటినీ ఒక దగ్గర పెట్టుకుని ఉద్యాపన చేసుకున్న తర్వాత ఏదైనా పుణ్య నదిలో పుణ్యతీర్థంలో మనం అయితే ఈ శివలింగాలను అయితే కలపాలి. సో ఇదండి వాళ్ళ వీడియో ఇంతవరకు ఎలానో చూశారు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఫ్యామిలీ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్ అలాగే పూజా వ్లాగ్స్ చాలానే ఉన్నాయి. ఒక్కసారి విజిట్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు.